Good evening and praise the Lord. So we have come quite a long way in our series of Bible studies. మనము బైబిల్ పట్టణంలో ఎన్నో విషయాలు ఎన్నో దినములు మనము జరిగించి ఉంటున్నాం. And so this is our second last session. ఇది ఇంకా చివరి దానికి ముందున్నటువంటి భాగం ఇది ఈరోజు. So next week it will be exactly 3 months. వచ్చే వారంకు 3 నెలలు అవుతుంది. So perhaps dragging too long may not be so good for us. It's time to now put into practice that which we have learned, all the principles. కనుక ఏదైతే మనము నేర్చుకుని ఉంటున్నామో ఆ విషయాలు ఆ నియమాలను మనం ఇప్పుడు ఆచరణలో పెట్టడము మంచిది. ఎక్కువగా పొడిగించి సాగదీయడం మంచిది కాదు. So this evening we will be looking at Paul. ఈ సాయంకాల సమయంలో పౌలు జీవితాన్ని ధ్యానిద్దాం. It's a very important character of the Bible. బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. And please do excuse me because I might take a little bit more time longer today. దయచేసి మన్నించండి, ఈరోజు కొంచెము ఎక్కువ సమయము తీసుకుంటానేమో. So let's begin with a reading of 2 passages. 2 భాగాలను మనం చదువుకుందాం. The first passage we are going to read is 1 Corinthians chapter 9. మొదటి భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం verses 24 to 26. 24 నుండి 26 వరకు 24 నుండి 26 వరకు. Let's read this responsively. మార్చి చదువుకుందాం. 24 నుండి 26 వరకు మార్చి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. Let's read 2 Timothy chapter 6. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము verses 6 to 8. Chapter 6, 2 Timothy. 2 Timothy. Oh, sorry, this is 2 Timothy, not chapter 6, chapter 4. క్షమించండి, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము verses 6 to 8. Again, let us read this responsively. 6 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వరకు మార్చి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. So may the Lord bless the reading and the hearing of His word. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మరియు మన యొక్క వినికిడిలో ప్రభు దీవించును గాక. I think these 2 passages just sums up what Paul is trying to teach us today. పౌలు ఈ దినాన మనకు ఉద్దేశించినటువంటి పాఠము ఈ 2 వచనాలు అవి మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. About his journey, about his faith walk, and about bringing his journey to a close. ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క జీవితము, ఆయన ప్రయాణము, ఆయన జీవితాన్ని విశ్వాస యాత్రను ఎలాగో ముగించాడో ఈ విషయాలు ఈ 2 వచనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. It's quite amazing. When we read at 1 Corinthians, it is more like a theory. Paul is teaching them how to run, how to finish the race. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు ఎలాగో పరుగు పందెములో పరిగెత్తాలి విజయవంతంగా అన్నటువంటి సిద్ధాంతమును నేర్పిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. But when we come to 2 Timothy, probably the last letter that he has written before he is beheaded. కనుక పౌలు ఇంకా చంపబడక ముందు ఆయన రాసినటువంటి చివరి పత్రిక 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రికకు వచ్చేసరికి
he has actually put whatever he thought into practice. He has done it by himself. కనుక ఏదైతే ఆయన తన జీవితంలో పాటించి ఉంటున్నాడో అభ్యసించి ఉంటున్నాడో దాన్ని ఆయన ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. So let us look at what Paul has done and how he has brought his chapter of success to a close. కనుక పౌలు ఏం చేసి ఉంటున్నాడు, తన జీవితం యొక్క ఆ యొక్క జీవితం యొక్క విజయపు అధ్యాయాన్ని ఎలాగో ఆయన ముగించి ఉంటున్నాడో ఆ విషయాలు ఈరోజు చూద్దాం. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభువైపు చూద్దామండి. Almighty God, as we come again to your throne of grace, Lord, we remember those who have been affected by floods everywhere. సర్వశక్తి కలిగినటువంటి మా దేవా, మీ కృపా సింహాసనం మేము సమీపిస్తుండగా అనేక స్థలాల్లో ఈ వరదలలో మా ప్రభా బాధపడుతూ బాధితులుగా ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. Father, especially we would like to remember North India and Nepal. మా ప్రభా మరి విశేషంగా ఉత్తర భారతదేశము మరియు నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. Lord, where the floods have devastated huge area of agriculture, Lord. మా ప్రభా వ్యవసాయ పొలాలను ఈ వరదలు ఎంతగానో ప్రభావితం చేసి ఉంటున్నాయి. Lives are lost. అనేకులు ప్రాణాలు Many కోల్పోయారు. are still missing. అనేకులు ఇంకా వారి ఆచూకీ తెలియకుండా ఉంటున్నారు. Especially in the hilly areas, dear Lord, we pray for those who call out to you faithfully. We pray you protect them. మా ప్రభా మరి విశేషంగా పర్వత ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో మా ప్రభా ఎంతో నమ్మకంగా విశ్వాసంతో మీకు మొరపెట్టుచున్నటువంటి వారిని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. Lord, may your ears and your eyes be upon those who call upon you dearly from their hearts. మా ప్రభా మనస్ఫూర్తిగా తమ హృదయాంతరం నుండి ప్రార్థించు వారి ఎడల వారి వైపు మీ యొక్క కనుదృష్టి మరియు మీ చెవులు మా ప్రభా నిలిపి ఉండునుగాక. In the journey of their faith walk, they are yet to close this chapter of loss that they have experienced in their life. మా ప్రభా వారి జీవిత యాత్రలో మా ప్రభా నష్టము అనే అధ్యాయాన్ని వారు ఇంకా ముగించకుండా ఉంటున్నారు. Lord, may you strengthen them to close this chapter of loss in their life well. మా ప్రభా ఈ నష్టము అనే జీవిత అధ్యాయాన్ని వారి జీవితంలో వారు చక్కగా విజయవంతంగా వారు ముగించుకోవడానికి మీరే సహాయం చేయండి. Father, I thank you for each and everyone who is present here for the study today. ఈ దినం యొక్క అధ్యాయం కొరకై మా ప్రభా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకై ప్రభా ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Dear Lord, encourage us from your word. దేవా మీ వాక్యం ద్వారా మీరే మనల్ని ప్రోత్సహించండి. Lord, may you speak to us. ప్రభా మీరే మాతో మాట్లాడండి. We commit the both of us into your care. ఇరువురిని మా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. In Jesus' most precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. So in the past 2 weeks we have been looking at certain displeasures of life that can derail our faith walk, our journey with Christ. క్రీస్తు యేసు ప్రభుతో పాటు మన యొక్క విశ్వాస జీవిత యాత్రను పట్టాలు తప్పించేటట్లుగా చెడగొట్టేటట్లుగా ఉండేటటువంటి విషయాలు కొన్నిటిని మనము గత కొన్ని వారాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. Such attitudinal things and displeasures in life like hurt, doubt, grief, loss, even failure or even success. కనుక ఈ వైఖరి పరమైనటువంటి విషయాలు నష్టము, ఓటమి, బాధ, ఆయాసము, అంతేకాకుండా విజయము ఇవి మనము చూసించున్నాం. So such things, if we are not able to close them properly and well in our life, it can actually derail our journey itself, our walk itself. ఇటువంటి విషయాలను మనం సరైనటువంటి రీతిలో విజయవంతంగా వాటిని మనం ముగించకుండా ఉన్నట్లయితే మన విశ్వాస జీవిత యాత్ర పట్టాలు తప్పినటువంటి రైలు బండిగా అది మారగలదు. So last 2 weeks ago we saw Naomi and how she was able to close a chapter of loss, bitterness, emptiness, displeasure. 2 వారాల క్రితము నయోమి యొక్క జీవితాన్ని మనం చూసాం. ఎలాగో తన జీవితంలో తాను ఓటమి, నష్టము, వేదన, తర్వాత బాధ ఉన్నటువంటి ఈ తన జీవితం యొక్క అధ్యాయాన్ని ఎలాగో తను చక్కగా విజయవంతంగా ముగించగలిగిందో. And from the life of Job we saw how God himself helped him to get perspective on his doubt. అంతేకాకుండా పోయినసారి యోబు జీవితంలో దేవుడే యోబుకు సహాయం చేసి ఉంటున్నాడు. తన అనుమానాలను దేవుడే తీర్చి తన జీవితంలో ఉన్నటువంటి విషయాలకు సరైనటువంటి దృక్పథమును, సరైనటువంటి ప్రత్యక్షతను దేవుడు యోబుకి ఇచ్చాడు. So today we consider the life of the Apostle Paul.
ఇది నా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం under ధ్యానిద్దాం. the title Closing a Chapter of Success. విజయము అనేటువంటి అధ్యాయాన్ని ముగించుట అనే శీర్షిక క్రింద పౌలు జీవితాన్ని ధ్యానిద్దాం. So, well, is this a correct title at all? ఈ పౌలు యొక్క జీవితానికి ఇది సరైనటువంటి శీర్షికన? Does thing like success needs to be closed? నిజంగా విజయము అనేటటువంటి ఈ విషయాన్ని మనము దాన్ని ముగించాలా? Even if, is there such a thing as closing a chapter of success? విజయము అనేటువంటి అధ్యాయాన్ని ముగించడము అన్నట్లు అనేది ఉంటుందా అసలుకు? Well, I think yes. ఉంటుంది. Closing a chapter of success is like ascending the highest mountain in the world. విజయము అనేటువంటి అధ్యాయాన్ని ముగించడము అంటే ఒక ఉన్నతమైనటువంటి పర్వత శిఖరమును ఎక్కడముతో పోల్చవచ్చు. Mount Everest. ఎవరెస్ట్ శిఖరము. It's not a joke. అది మామూలు విషయం కాదు. Those who are enthusiasts, those professional mountain enthusiasts, they say there is a special sense of accomplishment and a great feeling when you are at the summit of the highest point on earth. కనుక ఎవరైతే ఇలాగో కొండలు పర్వతాలు ఎక్కుతారో అటువంటి వారు ఇటువంటి ఉన్నతమైనటువంటి పర్వతాలను ఎక్కడంలో ఎక్కి వాటిని సాధించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందము అనుభూతి కలుగుతుంది అని వారు అంటారు. But they also say that, climbing the highest mountain is not only about your discipline, your will, and your strategy, and your strength. ఈ కొండలను ఎక్కడంలో కేవలము నీకున్నటువంటి పట్టుదల, తర్వాత నీకున్నటువంటి బలము, నువ్వు చేసినటువంటి ప్రణాళికలు, ఏర్పాట్లు అవి మాత్రమే కాదు. Equally important is also how and when you descend back. కనుక అదే సమయంలో సమానముగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎలాగో ఆ పర్వతం నుండి ఆ పర్వత శిఖరం నుండి దిగుతున్నావు, ఎప్పుడు దిగుతున్నావు, ఎలాగ దిగుతున్నావు అన్నది కూడా ప్రాముఖ్యమే. And that also to descend back safely. అంతేకాకుండా దిగడం మాత్రం కాదు, కూడా క్షేమముగా కిందికి దిగి రావడము. Because they cannot imagine, these enthusiasts and professionals, they cannot imagine going up on Mount Everest and not descending back. గమనించండి, ఇది పర్వతాలు ఎక్కేటటువంటి వారు పైకి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత మళ్ళీ కిందికి దిగకుండడం అనేది ఉండదు. So climbing the highest mountain, you get the joy, you get the feeling, and you bask in the glory there. But you have to think and plan, when is it time to descend back? గమనించండి, ఇటువంటి పర్వత శిఖరాలను ఎక్కడంలో ఎంతో మహిమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సాధించినానన్నటువంటి ఆనందం ఉంటుంది. అదే సమయంలో అక్కడి నుండి క్రిందికి ఎప్పుడు దిగాలి, ఎలాగూ దిగాలి అన్నది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. దాని విషయం కూడా ఆలోచించాలి. Not planning your descent well back down can be very fatal to your life. గమనించండి, ఆ పర్వత శిఖరం నుండి కిందికి ఎలాగూ రావాలో దాని గురించి ప్రణాళిక వేయకపోతే అది ఎంతో ప్రమాదకరంగా కూడా ఉండవచ్చు. Because weather in the mountains change every 10-20 minutes. There is suddenly snow, suddenly rains, suddenly there is a blizzard. గమనించండి, ఆ పర్వత శిఖరాల్లో ప్రతి 10 నిమిషాలకు వాతావరణం మారిపోతుంది. ఒకసారి బలమైన గాలులు వీస్తాయి, ఒకసారి మంచు కురుస్తుంది, ఒకసారి వర్షం వస్తుంది, తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తాయి. There was a mountaineer, a professional mountaineer called Ed Vistus. Ed Vistus అనేటటువంటి కొండలు ఎక్కేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉండినాడు. He said that in 1987 he climbed Mount Everest for the first time after months and months of preparation. 1987వ సంవత్సరంలో అనేక నెలలు తాను సిద్ధపడిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని ఆయన ఎక్కాడు. And he had to pay more than about 50 or 60 US dollars to climb Mount Everest. కనుక ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి 50,000 US డాలర్లు ఆయన ఖర్చు చేయవలసి వచ్చింది. And on that ascent, he tells the story that he was only around 300 feet away from the official summit of the highest mountain in the world. కనుక ఆయన తన అనుభవంలో తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఇంకా ఆ ఉన్నత శిఖరము
కి 300 ఫీట్లు దూరములో ఉన్నటువంటి సమయంలో, which means it's about 100 meters only కనుక దాని యొక్క దూరము కేవలము 100 మీటర్లు మాత్రమే. from being officially in the highest point on earth. ఇంకా అధికారంగా ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి స్థానము చేరవలసినటువంటి దానికి కేవలం 100 మీటర్లు మాత్రమే. But as they discussed in the team and as they realized that they had lack of ropes and lack of oxygen, most of them said, we will still continue to go. But he says, no, we will not go. అయితే వారు చర్చించుకున్నారు కింద వారు ఉన్నటువంటి స్థలంలో. అక్కడికి వెళ్ళాలంటే వారికి కావలసినటువంటి తాళ్ళు లేవు, అంతేకాకుండా కావలసినటువంటి గాలి ఆక్సిజన్ లేదు. వారు అయినప్పటికీ కొందరు అన్నారు, మేము అవి లేకపోయినా మేము వెళ్తాము అని నిర్ణయించుకున్నారు. He said it wasn't a really easy decision to make, but he said that looking at our descent back, I said that I will not go. అయితే ఈ వ్యక్తి నేను అక్కడికి ఎక్కి వెళ్ళను అని అన్నాడు. ఎందుకంటే మనం కిందికి తిరిగి వెళ్ళాలి కాబట్టి మనం వెళ్ళకూడదు అని ఆయన నిర్ణయించుకున్నాడు. Months and months of preparation and lot of money gone into this, just waste, and they were just 100 meters away from the summit. గమనించండి, నెలలు వారు దీని కొరకై సిద్ధపడినారు. వేల డాలర్లు వారు ఖర్చు పెట్టారు. అయితే ఇదంతా కూడా అక్కడికి చేరడానికి కానీ అదంతా కూడా వృధా అయిపోయింది. Later in his interview he said this. ఆయన తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాగన్నాడు, Getting to the top is optional. పైకి ఎక్కడం అనేది కావాల్స్తే ఎక్కవచ్చు, లేకపోతే వీళ్ళు లేకపోతే వెళ్ళకపోవచ్చు. But getting down is mandatory. అయితే కిందికి దిగి రావడము ఖచ్చితంగా కిందికి దిగి రావాల్సిందే. And because many people are driven by the joy and all this, they don't consider descending down. కనుక చాలా మంది ఆనందము పైకి ఎక్కి ఆ శిఖరం చేరడంలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి వారు కిందికి ఎలాగో రావాలో దాని గురించి ఆలోచించారు. Many professional climbers have frozen themselves to death. అయితే అక్కడికి చాలా మంది వెళ్ళిపోయినటువంటి వారు అక్కడే ఆ మంచులో వారు గడ్డగట్టి అక్కడే మరణించినటువంటి వారు. Because they are not ones who have not reached the top. They have reached the top, but they have spent too much time basking in the top that they forgot to descend on time. వారు పైకి ఎక్కారు, కానీ అక్కడే ఆ మహిమలో ఆనందంలో మునిగిపోయారు. కిందికి దిగి రావడం విషయంలో నిర్లక్ష్యం చూపించారు, మర్చిపోయారు. కాబట్టి అక్కడే మరణించారు. Some of them ignore the descent because they are too joyful basking in the success. కొందరు పైనే ఉండడం వారు నిర్లక్ష్యపరిచారు. అక్కడే ఉన్నటువంటి మహిమలో ఆనందంలో వారు అక్కడ ఉండిపోయారు. They think that the weather will continue to stay this way, and suddenly the weather changes and snow blizzard, minus 50 degrees or something, and they freeze to death. వారు అనుకున్నారు వాతావరణం ఇలాగనే ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఇలాగనే ఉంటాయి అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా మంచు తుఫాన్లు వచ్చేసి -50 డిగ్రీలకు అక్కడ పరిస్థితి రాగానే గడ్డగట్టి వారు అక్కడ మరణించారు. So ascending a mountain is very, very challenging. గమనించండి, కొండ ఎక్కడము ఎంతో సవాల్తో కూడినటువంటి విషయము. But descending the mountain is equally important. If not, it will be fatal for your life. అయితే కొండ నుండి కిందికి దిగి రావడము అది కూడా ఎంతో ప్రాముఖ్యము, సమానమైనటువంటి ప్రాముఖ్యము కలిగినది ఉంది. లేకపోతే అది ఎంతో ప్రాణానికి ప్రమాదకరమైనదిగా ఉంటుంది. Experts say most of the time people lose their life because they have these summit fevers. I want to go to the top. The top fever is in their mind. గమనించండి, చాలా మంది చెప్తారు ఏంటంటే, చాలా మంది మనసులో ఈ పైకి ఎక్కిపోవాలన్నటువంటి ఆ తపనను బట్టి వారు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు, వేరే విషయాలను నిర్లక్ష్యపరుస్తారు. And that summit fever makes them to ignore the dangers of descending, planning a descent back safely. అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆ పైకి ఎక్కాలన్నటువంటి ఆ యొక్క తపన కిందికి ఎలాగో క్షేమంగా దిగి రావాలన్నటువంటి విషయాన్ని వారు నిర్లక్ష్యపరిచేటట్లుగా చేస్తుంది. So that this danger of what we call the summit fear also applies to climbing mountains, but also applies to Christian life. గమనించండి, పైకి ఎక్కిపోవడము కొరకైనటువంటి ఆ తపన అది క్రైస్తవ జీవితంలో కూడా దాన్ని మనము పోల్చి చూసుకోవచ్చు. These are ways people have frozen themselves to death because of the summit fever and the stubborn ambition. గమనించండి, పైకి ఎక్కాలి, సాధించాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్నటువంటి ఆ యొక్క తపన వారు అక్కడే మంచుగడ్డగా
మారి మరణించేటటువంటి ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీసింది. So much so that they become so stubborn, ఎంతకంటే వారు మొండివారైపోయారు అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క తపనలో. looking only for that self glory in the success that they are going to have. వారు కలిగి ఉండవలసినటువంటి ఆ యొక్క మహిమను తర్వాత ఆ ఆనందం కొరకే మాత్రమే వారు చూశారు. Even in our spiritual and day-to-day life, such kind of fever is the same. కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి తాపత్రయము ఇటువంటి తపన ఉండవచ్చు. So-called being the top, trying to be the top still gets into our head many times. అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ఆలోచన మన తలలోనికి ఎక్కిపోవచ్చు. In the secular world, we call that the top dog. You want to be always the top dog. బయట ప్రపంచంలో టాప్ డాగ్ గా ఉండాలి అని అంటారు. You want to be the best team leader. You want to be the best CEO, and all this gets into your head many times. అనేక సార్లు బెస్ట్ గా అందరికంటే శ్రేష్టమైనటువంటి టీం లీడర్ గా లేకపోతే శ్రేష్టమైనటువంటి CEO గా ఉండాలి అన్నటువంటిది అది మన మనసులో అది గూడు కట్టిపోతుంది. Some ambitious people will not sleep until they become the top manager or the top GM or the top whatever. కొందరు చాలా ఆశ కలిగినటువంటి వారు అది సాధించే వరకు వారు విశ్రమించరు, నిద్రపోరు కూడా. And in order to go there, they don't even see whom they are stepping on. They will step on everybody's head. They don't even care who's there. They will just want to. అలాగూ పైకి ఎక్కిపోవడానికి ఎవరి తలల మీద కాలు పెడుతున్నారు, ఎవరిని తొక్కేస్తున్నారు అన్న విషయం కూడా వారు ఏమాత్రం పట్టించుకోరు. But sadly, even in the church world, we have certain things like that. It applies to even the church world, not only the secular world. విచారకరమైన విషయం ఏంటంటే ఇది బయట ప్రపంచంలో మాత్రం కాదు కానీ సంఘంలో కూడా ఇటు పరిస్థితులు సంభవిస్తూ ఉంటున్నాయి. People want to be the most important person in the church. They want to be that person who controls everything and things like that. That is the summit fever. కొందరు నేను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి, అన్ని నా నియంత్రణలో నా అధికారం కింద ఉండాలి అన్నటువంటి ఆ ఉన్నత స్థలంలో ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ఆశ కలిగినటువంటి వారుగా ఉంటారు. Sometimes, this is my ministry, what are you doing, and all this kind of thing. That is the summit fever. వారు ఈ పరిచర్య నాది కాబట్టి నువ్వు ఈ పరిచర్య నా పరిచర్యలో ఎందుకు పాల్గొంటున్నావు అని అటువంటి ఆ రీతిగా అటువంటి సంకుచితమైనటువంటి మనసు కలిగి ఉంటారు. Please do not get me wrong. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. Aiming for success, I'm not saying aiming for success is sin. No, I'm not saying that. గమనించండి, గెలుపు కొరకై దృష్టి కలిగి ఉండడం, గురి కలిగి ఉండడము పాపము అని అనట్లేదు. 1 Timothy 3:1 says, here is a trustworthy saying. Paul says in 1 Timothy 3:1. మొదటి తిమోతి 3:1 పౌలు అంటున్నాడు ఇది నమ్మదగిన మాట అని. Those who aspire to leadership positions is good. It's noble. గమనించి నాయకులుగా ఉండుటకు ఆశ కలిగి ఉండుట మంచి విషయము. But do they meet the criteria and the qualifications? అయితే దానికి ఉన్నటువంటి అర్హతలు యోగ్యతలు ఉంటున్నాయి. So do not get me wrong. I'm not saying aiming for success, praying for success is wrong. It's not that. విజయము పొందుట కొరకే ప్రార్థన చేయడము, విజయం పొందుట కొరకే గురి కలిగి ఉండడము పాపము కాదు. What we are trying to establish here is the blind, arrogant drive and the intention in your heart. That is the problem. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఏది ఏమైనప్పటికీ సాధించాలి అన్నట్టు అహంకారంతో గర్వంతో సాధించాలి, అహమును తృప్తిపరచుకోవడానికి ఉన్నటువంటి ఇట్టి వాంఛ కలిగి ఉండడము అది పాపము అని అంటున్నా. Those are leaders who go to the top and then they forget about everything. They bask in the success and they want to remain there as long as they want. కొందరు నాయకులు ఉంటారు, వారు సాధిస్తారు, పైనే ఉంటారు, పైకి శిఖరం చేరి అక్కడే ఉంటారు, అక్కడే మహిమలో ఇంకా తేలిపోతూ ఉంటారు, ఇంకా వేరే విషయాలన్నింటినీ మర్చిపోతారు. They forget that the second half of the journey is to come down. అయితే రెండవ ప్రయాణంలో రెండవ భాగము కిందికి దిగి రావడము అన్నటువంటి విషయాన్ని వారు మర్చిపోతారు. Until he comes down, he has not closed the chapter successfully or he has not closed the chapter well. గమనించండి, కిందికి క్షేమంగా దిగి వచ్చేంత వరకు ఈ విజయము అనేటువంటి అధ్యాయాన్ని మనము విజయవంతంగా ముగించిన వారం కాము. So this is what I think Paul is trying to teach us as we look at the end part of his life. పౌలు యొక్క జీవితం యొక్క అంతాన్ని మనం చూసినట్లయితే పౌలు ఈ సత్యాన్ని నేర్పించగోరి ఉంటున్నాడు. So first let us look at how Paul represents this principle here. పౌలు ఈ నియమాన్ని ఎలాగో ఆయన తెలియజేస్తా ఉంటున్నాడో మనం చూద్దాం. So firstly let us look at Paul between two unknowns. రెండు తెలియనటువంటి విషయాల మధ్యలో పౌలు ఏ రీతిగా ఉన్నాడో చూద్దాం. So Paul was
in a way that he, he, was, he was divided. Yes, he had two unknowns before him. Paul But how ఎదుట did he రెండు- bring that to a good closure? పౌలు ఎదుట రెండు తెలియనటువంటి విషయాలు ఉంటున్నాయి, అగమ్యమైనటువంటి విషయాలు రెండు ఉంటున్నాయి. So how did he bring this chapter to a good close? అయితే ఈ అధ్యాయాన్ని ఎలాగో అతడు విజయవంతంగా ముగించి ఉంటున్నాడు. Not because we are already all successful, I'm not saying that, but maybe in the future when we are there, we know what to do and we are trained. కనుక ఇప్పుడే పొంది ఉంటున్నామని కాదు, కానీ భవిష్యత్తులో మనము దాని కొరకైనటువంటి తర్బీదు మనం కలిగి ఉండాలి. And that we know that, okay, it is time to descend. We also have to plan for descent. కనుక తర్వాత చేరిన తర్వాత ఇప్పుడు కిందికి రావడానికి ప్రణాళిక కూడా కలిగి ఉండాలి. I'm not saying because perhaps our Christian life is already a success, therefore I'm talking to you about success. It's not like that. గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనం ఇప్పటికే గెలుపు పొంది ఉంటున్నాం, శిఖరము చేరి ఉంటున్నాం అన్న ఉద్దేశం కాదు ఇక్కడ. But God willing, those who are already there, you know what to do from the principle of Paul. But those who are maybe in the future, God willing, you know what to do later. అయితే కొందరు మీరు ఎవరైనా శిఖరం చేరుకున్నట్లయితే అది అది కిందికి ఎట్లా రావాలి, తర్వాత కిందికి రావడం విషయంలో పౌలు యొక్క ప్రణాళిక ఏంటో ఆ విషయాన్ని మనము గమనించాలి. But I think today this thing on success will apply to leaders who are currently there. కనుక ఈ విషయము ప్రస్తుతము ఉన్నటువంటి నాయకులకు అది అధికంగా వర్తిస్తుంది. So how do we plan this descent well? ఈ కిందికి దిగి రావడం అనేది దాని కొరకై ఎలాగో మనము సరైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. Or maybe the question can be, does success even need to be closed at all? Just like ఈ we asked. విజయమును నిజంగా మనము దాన్ని ముగించడము అవసరమా? It does, because success has its own dangers. ఎందుకంటే అది ముగించాలి, ఎందుకంటే విజయంలో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటున్నాయి. People have perished. People have died because of that drive for success. విజయము సాధించాలి ఎట్లయినా అన్నటువంటి ఆ తపనలో చాలా మంది చనిపోయి ఉంటున్నారు. From the Bible, from our secular examples, we have seen how success have in a way derailed leaders. అయితే బైబిల్లో నుండి తర్వాత బయటి ప్రపంచం నుండి ఎలాగో విజయము అనేటువంటి ఆ తాపత్రయము కొందరి జీవితాలను పట్టాలు తప్పినటువంటి రైలుగా చేసినటువంటి విషయం మనం చూడొచ్చు. But maybe we still have some question. But they were successful. So doesn't successful mean finishing well? Isn't they equal? ఒక ప్రశ్న రావచ్చు, వారు విజయవంతంగా గెలిచారు అన్నటువంటి విషయము అది వారు చక్కగా ముగించారన్న దానికి సూచన కాదా అన్నటువంటి ప్రశ్న రావచ్చు. Success and finishing well is not same. గమనించండి, గెలుపు పొందడము విజయవంతంగా ముగించడము అన్నది రెండు ఒకే విషయం కాదు. Finishing well is about bringing your God ordained faith journey to a good close. గమనించండి, విజయవంతంగా ముగించినట్టే దేవుడు నియమించినటువంటి విశ్వాస యాత్రను సరైనటువంటి రీతిగా ముగించడము. Success has many definitions in many contexts. గమనించండి, విజయము అనే దానికి అనేక సందర్భాలను బట్టి అనేక రకాల అర్థాలు ఉంటున్నాయి. For example, look at Solomon. ఉదాహరణకు సొలొమోను చూడండి. From the secular point of view, don't you think Solomon is a success story? గమనించండి, ఈ లోకపరంగా చూసినట్లయితే సొలొమోను ఆయన విజయానికి గుర్తుగా లేడా? From the secular point of view, he was a successful king. గమనించండి, ఈ లోకరీతిగా చూసినట్లయితే అతడు విజయవంతుడైనటువంటి రాజుగా ఉండినాడు. He had the brains, he had the money, he had the power, he had everything that he ever wanted. గమనించండి, ఆయనకు ఎంతో తెలివితేటలు ఉంటున్నాయి, అధికారం ఉంది, ఆస్తి ఉంది, మనుషులు కోరుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన కలిగి ఉంటున్నాడు. So does his success meant that he finished well? గమనించండి, ఆయన అలా విజయం పొందాడు అంటే అతడు విజయవంతంగా ముగించాడని అర్థమా? We have considered Solomon already. We have concluded that Solomon did not finish well. అయితే మనము సొలొమోను జీవితాన్ని ఇంతకుముందే ధ్యానించాము. అంతేకాకుండా అతడు విజయవంతంగా ముగించలేదని కూడా మనము ఆ నిర్ణయానికి వచ్చాము. From the point of view of his God ordained journey, he did not finish well. అయితే దేవుడు తన కొరకే నిర్ణయించినటువంటి ఆ యొక్క జీవితం యొక్క యాత్ర విషయంలో అతడు విజయవంతంగా ముగించలేదు. He was spoiled by success. అతడు విజయం ద్వారాగా చెడిపోయింటున్నాడు. It was like going up to Mount Everest at the top. గమనించండి, ఆ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కిపోవడం లాగుంది. And Solomon was just enjoying and basking in the glory of his success. సొలొమోను తను పొందినటువంటి ఆ గెలుపులో ఆయన
ఆనందిస్తూ ఉన్నాడు, అక్కడే విహరిస్తూ ఉన్నాడు. And it proved to be fatal for his God-ordained journey. అయితే దేవుడు నియమించిన తన యొక్క యాత్రకు అది ఎంతో ప్రమాదకరమైనదిగా, ఎంతో నాశనకరమైనదిగా మారిపోయింది. We have also seen if Solomon was spoiled by success, Saul was hardened by success. అయితే సొలొమోను విజయం ద్వారా పాడైపోయితే సౌలు విజయం ద్వారా అతడు కఠినుడైపోయాడు. Another example is Eli. He was softened by success. అయితే ఇంకొక ఉదాహరణ ఏలి, ఆయన విజయం ద్వారా మెత్తని వాడైపోయాడు. So soft that he even could not control his own sons. ఎంతగా మెత్తవాడైపోయాడంటే తన సొంత కుమారులను కూడా అదుపులో ఉంచుకోలేని వాడగైపోయాడు. And the sin of his sons and sin of the father, and God judged them. అయితే తన కుమారుల యొక్క పాపము, తన యొక్క పాపమునకు దేవుడు తీర్పు తీర్చి ఉంటున్నాడు. Success turned Nebuchadnezzar into an egotistical maniac, power-hungry maniac. గమనించండి, విజయము అనేది నెబుకద్నెజరును అహంకారముతో నిండినటువంటి ఒక వానిగా చేసింది. So that is the point I'm coming from. Success does not mean automatically you have finished well. No. కనుకనే విజయము పొందడము అంటే విజయవంతముగా జీవిత యాత్రను ముగించడము అన్నది కాదు. ఈ రెండు సమానము కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. But looking at Paul, అయితే పౌలు జీవితాన్ని మనం చూస్తే, I'm not sure whether from the secular point of view or the Christian point of view, wherever we look at it from, but mostly from the Christian point of view, we will say Paul was a successful apostle. అయితే ఈ లోకరీతిగా చూసినా, క్రైస్తవ రీతిగా చూసినా, పౌలు ఆయన విజయవంతముగా ముగించాడని చెప్పవచ్చు. He traveled widely, ఎంతో అధికంగా ప్రయాణం చేశాడు. brought the gospel to Europe. యూరోప్ ఖండానికి సువార్తను తీసుకొని వచ్చాడు. He fathered many spiritual churches and many other children, spiritual children. ఆత్మీయమైనటువంటి పిల్లలను కన్నాడు, అనేకమైనటువంటి సంఘములను ఆయన కట్టాడు. Shared the gospel and planted churches in the then known world. ఆ రోజుల్లో తెలియబడినటువంటి ప్రపంచంలో అనేక స్థలాల్లో సంఘములను ఆయన నిర్మించాడు. He discipled and mentored many generation of leaders. అనేక తరాల నాయకులను ఆయన వారి తర్బీదునిచ్చి వారిని అలాగున సిద్ధపరిచాడు. Who were able to take over from him. ఆయన నుండి ఆ నాయకత్వాన్ని కొనసాగించినటువంటి అనేక నాయకులను ఆయన సిద్ధపరిచాడు. Despite of all his busy schedules, he took time to write encouraging letters to believers and places and continents. అతడు ఎంతో తీరిక లేని వాడుగా ఉన్నప్పటికీ ఆయన అనేక మంది విశ్వాసులను ప్రోత్సహించి వారిని ధైర్యపరచడానికి అనేక ఉత్తరాలను కూడా రాశాడు. Which today has become a foundation of our doctrinal practice. అవి ఈ దినాలలో మనకు సిద్ధాంతపరంగా అయినటువంటి పాటించడానికి సిద్ధాంతంగా ఉన్నటువంటి విషయాలుగా మారి ఉంటున్నాయి. So looking from this perspective, we have to conclude that Paul was a successful apostle. అయితే ఈ విషయం నుండి మనం చూసినట్లయితే పౌలు విజయవంతంగా ముగించాడు అని చెప్పవచ్చు. But contrary to other leaders, Paul did not let success go into his nerve. అయితే ఇతర నాయకులను వలె ఈ విజయం తన తలకెక్కేటట్లుగా తనను మతిపోయేటట్లుగా చేయలేదు పౌలు విషయంలో. He did not cling on to its so-called addiction and joy and pleasures. ఈ విజయం యొక్క సంతోషము దానికి ఆ మత్తులో అతడు మత్తుగా అయిపోలేదు. He was always a man on transition. కనుక ఎప్పుడు మార్పు చెందేటటువంటి వాడుగా, కదిలిపోయేటటువంటి వాడుగా ఉన్నాడు. Moving from one place to other, one place to other. ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ముందుకు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండినాడు. So let us meet Paul now when he is in Miletus. మిలెతులో పౌలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు మనము ఆయనను కలుద్దాం. Miletus is just little bit south of Ephesus. ఎఫెసు పట్టణానికి దక్షిణంలో ఉన్నది ఈ యొక్క మెలెతు అనేటటువంటి And పట్టణం. as we meet Paul in Miletus, the context is that he is now going back to Jerusalem. అయితే ఇప్పుడు సందర్భం ఏంటంటే మెలెతులో అతడు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తా ఉంటున్నాడు. And Jerusalem is the capital of the Jewish world. ఆ యెరూషలేము యూదా ప్రపంచానికి అది ముఖ్య పట్టణము. We know that Paul was in Ephesus for about 2.5 to 3 years. ఎఫెసులో పౌలు 3.5 సంవత్సరాలు ఉండినాడు. So this trip, he is not really able to perhaps go there. So he calls the elders of Ephesus to meet him in Miletus. కనుక ఇప్పుడు పౌలు వెళ్ళలేకపోతా ఉంటున్నాడు. కాబట్టి ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను
మెలెత్తుకు తనను పిలిపిస్తా ఉంటున్నాడు. So this phase of Paul is the ending of his phase. Therefore, we can see now whether how he's able to close his chapter of success. తన విజయం యొక్క అధ్యాయాన్ని ఎలాగో పౌలు ముగిస్తా ఉంటున్నాడో అది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. So in that connection, we are going to just go through these verses, Acts chapter 20. అపోస్తల కార్యములు 20 అధ్యాయంలో కొన్ని వచనాలు మనం గమనిద్దాం. And as the Ephesian elders come together and they meet there in Miletus, he opens his heart to them. And from this, we learn a lot of principles. కనుక పౌలు ఎఫెస్సీలో ఉన్నటువంటి పెద్దలను మెలెత్తులో పిలిపించి అక్కడ వారిని కలుసుకున్నప్పుడు పౌలు తన హృదయాన్ని విప్పి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి మాటలు ఆయన జీవితం యొక్క సిద్ధాంతం ఏంటో మనం గమనిద్దాం. In these 3 verses, I would like you to see things that are repeated. Paul repeats one phrase always. గమనించండి, ఈ 3 వచనాల్లో పౌలు ఒక్క మాటను పదే పదే తెలియజేస్తా ఉంటున్నాడు. ఆ విషయం మీరు గమనించాలని కోరుతున్నాను. In the context of talking with the elders of Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలతో సంభాషించేటటువంటి సందర్భంలో ఒక మాటను పదే పదే ఉపయోగిస్తా ఉంటున్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. And the phrase is, I know, I know, I know. నేను ఎరుగుదును, నేను తెలుసుకుని ఉన్నాను అన్నటువంటి ఆ మాట. What did he knew? పౌలు ఏమి ఎరిగి ఉంటున్నాడు? As you read the context, we will know that firstly he knew that trouble would arise in the Ephesian church once he lives. కనుక సందర్భాన్ని బట్టి చూసినట్లయితే మనం గ్రహించవచ్చు, ఆయన ఒక్కసారి పౌలు వెడలిపోయిన తర్వాత ఎఫెసీ సంఘములో కలవరం వస్తది అన్నటువంటి విషయం ఆయన ఎరిగి ఉంటున్నాడు. In fact, he uses the word savage wolves will come to Ephesus. వాస్తవానికి క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి అని పౌలు అన్నాడు. Secondly, he knew that the trouble will come when he goes to Jerusalem. The minute he arrives, he knows there will be trouble. అంతేకాకుండా యెరూషలేములో అడుగుపెట్టిన వెంటనే యెరూషలేముకు శ్రమలు సంఖ్యలు వస్తాయి అని పౌలు ఎరిగి ఉంటున్నాడు. And the third thing he knew is that he knew that it would be the last time he ever met with these beloved co-workers. కనుక అంతేకాకుండా తన ప్రియమైనటువంటి జత పని వారితో ఆయన కలవడం ఇంకా అది చివరిసారి ఇంకా వారిని తర్వాత కలవడు అన్నటువంటి విషయాన్ని కూడా పౌలు ఎరిగి ఉంటున్నాడు. And in spite of knowing all this, he still decided to leave. ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎరిగిన తర్వాత కూడా ఆయన వెళ్ళడానికి సిద్ధపడి ఉంటున్నాడు. He still wants to continue on with his course that the Lord has laid for him. దేవుడు ఆయనకి ఉంచినటువంటి ఆ పిలుపు విషయంలో ముందుకు సాగడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఈ విషయాలు అన్ని కూడా ఎరిగి కూడా He decides to transit because it is God's will for him to transit. ఆయన సాగిపోవడము, ప్రయాణం చేయడము అది దేవుని చిత్తము కాబట్టి ఈ ఆయనకు నష్టము వస్తుందనే సంగతి ఎరిగి కూడా ఆయన ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. Does this decision of Paul make sense to you? గమనించండి, పౌలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీకు ఎలా కనిపిస్తుంది? జ్ఞానయుక్తమా? I'm not sure. నాకైతే తెలీదు. Think about your company or think about the place where you have worked for many years and you want to now immediately have to transit. ఇప్పుడు అనేక సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు ఆ కంపెనీ నుండి మీరు వెళ్ళిపోవాలి. ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. Or maybe a church, your church. మీ సంఘము కావచ్చు. You have put in so much effort to grow that church. You have spent 2-3 years in that church and the church is growing and you know that if you go, there will be doctrinal problem and yet you go. Does the decision make sense to you? మీరు సంఘాన్ని స్థాపించారు, అక్కడ ఎంతో 3-4 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. మీకు తెలుసు అక్కడ నుండి మీరు వెళ్ళిపోతే అక్కడ సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అది ఎరిగి కూడా మీరు వెళ్తారా? Can a loving apostle like Paul knowingly leave the church? అపోస్తలుడు పౌలు లాంటి ఎంతో ప్రేమగల అపోస్తలుడు ఎరిగి కూడా ఈ విషయాలన్నీ కూడా ఎరిగి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోగలడా? When he clearly knew that there would be doctrinal errors coming in, polluting the church. సంఘములో తప్పుడు సిద్ధాంతాలు వచ్చి సంఘమును కలవరపరుస్తాయి అన్నటువంటి సంగతిని ఎరిగి కూడా his 2.5 or 3 years of work is going to be all confused by those who are false teachers, savage wolves. అబద్ధ బోధకులు, తర్వాత క్రూరమైనటువంటి తోడేలు లాంటి వారి ద్వారాగా తను చేసినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమవుతుంది, లేకపోతే అది చెరపబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఎరిగి కూడా.
So will that decision make sense to you? అలాగ ఆయన నిర్ణయం తీసుకోవడము అది అది మనకు ఎలాగ అనిపిస్తుంది? Well, I tried to think a lot, so I think it depends. అయితే దాని గురించి ఆలోచించాను. అయితే వేరే అనేక విషయాల మీద అది ఆధారపడి ఉంటుంది. If you are a leader who thinks that this church is mine, ఈ సంఘము నాది అనేటటువంటి నాయకుడిగా నువ్వు ఉంటే, I put my effort, I started this church, I am the first one to come here, I suffered, this church is mine, I will not go. ఈ సంఘము నాది, ఈ సంఘం కొరకు నేను ప్రయాసపడ్డాను, ఇక్కడ నేను మొదటి వాడను, ఇది నేను దీనంతటిని చేశాను కాబట్టి నేను వెళ్ళను అని అన్నట్లయితే, So it depends. అది ఆధారపడుతుంది అనేక విషయాల మీద. If the leader is a summit fever person, he will not live. గమనించండి, నాయకుడు ఆయన ఉన్నత స్థలం మీద శిఖరం మీద ఉంటాను అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే అతడు అక్కడ నుండి ఆయన వెళ్ళడు. But it will make complete sense if you have an apostle like Paul who does not let summit fever get into his head. అయితే అపోస్తలుడైన పౌలు ఆయన పైనే ఉంటాను, శిఖరం మీదనే ఉంటాను అన్నటువంటి ఆ ఆలోచన కలిగినటువంటి వాడు కాదు పౌలు. And it was not only his decision, there were many people who were trying to reverse his decision. ఆయన అలాగ తీర్మానం చేసుకుంటే ఆయన తీర్మానాన్ని తారుమారు చేయడానికి మార్చడానికి అనేకులు అక్కడ ఉండినారు. Acts chapter 21 verse 4. అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 4వ వచనంలో The disciples from Tyre, they were also there. They were also saying, we are feeling in our spirit to say no to you, don't leave. మా ఆత్మలో మాకు అనిపిస్తుంది మీరు వెళ్ళవద్దు అని తూరు నుండి వచ్చినటువంటి శిష్యులు ఉంటున్నారు, వారు అంటున్నారు. Verses 10 to 14, the prophet Agabus was there. అంతేకాకుండా 10వ వచనం నుండి 14వ వచనం వరకు అగబు అనేటువంటి ప్రవక్తకుడు ఉన్నాడు, confirming to Paul how he will suffer when he reaches his destination, Jerusalem. యెరూషలేమును చేరగానే ఆయనకు ఎలాగో శ్రమలు సంభవిస్తాయో ఆ విషయాన్ని ఆయన మరలా దృఢపరుస్తూ ఉంటున్నాడు. And when they heard about his prophecy, everybody was saying, oh no, please don't go, Paul. ఇక అందరూ ఈ మాటలు విన్న తర్వాత వారు పౌలును మరీ విశేషంగా బ్రతిమాలుకుంటూ పౌలు మీరు వెళ్ళవద్దు అని వారిని పౌలును బ్రతిమాలుకుంటా And ఉన్నారు. verse 12 is very interesting. 12వ వచనము ఎంతో ఆసక్తి కలిగించేటటువంటి విషయం. There is one of those moments in book of Acts where we have the we phrases. We. So here the author is there with them. So he says, we pleaded with Paul. Luke says that. కనుక ఇక్కడ 12వ వచనంలో లూకా కూడా ఇక్కడ ఈ గ్రంథాన్ని రాసినటువంటి లూకా కూడా తను తాను కలుపుకొని మేము అని ఇక్కడ ఆయన రాస్తూ మేము అతన్ని వేడుకొంటిమి అని అంటున్నాడు. So in spite of all those who were asking him, don't go, please, you will suffer, you will this, you will that, Paul says, no, I've already set my heart because that's the path, the journey that God has laid out for me. కనుక వారు అంటున్నారు, అయ్యా నువ్వు శ్రమలు నీకు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎంతో ప్రమాదం ఉంది అని అనేకులు ఆయనను బలవంతం చేసి ఆపాలని చూశారు. కానీ పౌలు లేదు, దేవుడు నాకు ఏర్పరిచినటువంటి ప్రయాణం అది, ఆ మార్గం అక్కడ ఉన్నది, నేను వెళ్ళవలసిందే అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. Yet he still went on, decided to continue to transit. అలాగున మార్గంలో ముందుకు సాగిపోవడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. Because, our second point, because he knew that God was the ultimate owner of everything. ఎందుకంటే దేవుడు అన్నిటినీ తన వశంలో కలిగి ఉండి అన్నిటికీ అతడు యజమానుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు ఎరిగి ఉంటున్నాడు. So, in a way, though he knew, there was the unknown factor. అక్కడ అగమ్యమైనటువంటి ఎరగనటువంటి విషయము ఉన్నదన్నటువంటి సంగతిని ఎరిగి కూడా The fate of Ephesian church after he leaves, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఏమవుతుంది, and his own fate in Jerusalem, the అదే two యెరూషలేములో తను ఆయన వెళ్తే అక్కడ ఆయనకు ఏమి సంభవిస్తుందో అది కూడా తెలియకుండా ఉన్నటువంటి ఈ రెండు తెలియకుండాని అగమ్యమైనటువంటి విషయాల మధ్యలో పౌలు ఉంటున్నాడు. And yet he set his course because he knew that ultimately God is the owner of everything. అయినప్పటికీ ఆయన ఇవన్నీ ఎరిగి కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే
దేవుడు సమస్తమునకు యజమానుడు హక్కుదారుడై ఉంటున్నాడని పౌలు ఎరిగి ఉంటున్నాడు. See, ultimately, every transition is questionable. It brings to us a sense of insecurity. గమనించండి, ఏ మార్పు అయినా మన జీవితంలో అది మనకు ఒక అభద్రత అయినటువంటి ఆలోచనలు తీసుకొస్తుంది. Even we have just shifted a home. So initially when we were planning shifting, it brings a sense of a little, a kind of a doubt, a fear, what kind of place and things like that. గత దినాల్లో మేము కూడా ఇల్లు మారి ఉంటున్నాము. మాకు కూడా అనిపించింది ఒక అభద్రత, అది ఎటువంటి ఇల్లు, ఏంటి, ఎటువంటి ప్రాంతము, వెళ్ళాలా లేదా అన్నటువంటి ఒక సంశయము ఏర్పడింది. So all transitions have this what if questions. అయితే ప్రతి మార్పు కలిగినటువంటి నిర్ణయాల్లో ఏమి సంభవిస్తుంది అన్నటువంటి ప్రశ్న ఉంటుంది. Or transitions usually have what will happen now issue. మార్పు చెందితే మార్పుల్లో ఇప్పుడు ఏమి సంభవిస్తుంది అన్నటువంటి విషయం కూడా ఉంటుంది. But all this issue, though it must have been there with Paul, but he was convinced. పౌలు కూడా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ తాను ఆయన దృఢంగా ఉంటున్నాడు. He was convinced that God is the ultimate owner, number one, the owner of his life. దేవుడు తన జీవితానికి యజమానుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు మొట్టమొదటిగా ఎరిగి ఉంటున్నాడు. He knew God was the ultimate owner, but ultimate owner of what? Later he says that he is the ultimate owner of his own life. దేవుడు అన్నిటికీ యజమానుడై ఉంటున్నాడు అన్నటువంటి సంగతి ఎరిగి ఉంటున్నాడు. అయితే దేనికి యజమాని? తన ప్రాణమునకు ఆయన యజమాని అయి ఉంటున్నాడు. Acts 20:24. అపొస్తలుల 20:24 He says, I consider my life nothing to me. My aim is to finish the race and complete the task the Lord Jesus has given me. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలననే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకొనటలేదు. 21:13 as well. 21:13 కూడా. After what Agabus has said, this is his reply. అగబు ఏమి సంభవిస్తుంది అని ప్రవచనపూర్వకంగా చెప్పిన తర్వాత పౌలు ఇచ్చినటువంటి జవాబిది. Paul says, I am ready not only to be bound like what you have prophesied, but also to give my life for the sake of my Lord Jesus Christ. పౌలు అంటున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు నామము నిమిత్తమై యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అని చెప్పాను. Conviction, that is how he moved forward. అటువంటి తీర్మానంతో ఒప్పింపబడిన వాడై ఆయన ముందుకు సాగాడు. By the way, Paul is not just simply saying my life is worth nothing in itself. నా ప్రాణమును ప్రేమైనదిగా ఎంచట్లేదు అంటే నా ప్రాణానికి ఎటువంటి విలువ లేదు అన్నటువంటి అర్థం కాదండి ఇక్కడ. But Paul is saying here that my life is worth nothing compared to something else. That is what Paul is saying. పౌలు అంటున్నాడు, నా జీవితము వేరే వాటి ఇంకొక దానితో పోల్చి చూసినట్లయితే నా జీవితము నాకు ప్రియమైనది కాదు. And this something else for Paul is to finish the God-ordained journey. అయితే అది ఆ వేరే విషయము దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క ప్రయాణమును ముగించుటయే పౌలుకు ఉన్నటువంటి ఇంకొక విషయం. To complete the ministry that he has received from the Lord Jesus Christ, even if it means death. ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క పని, ఆ పనిని ముగించడము, ఆ పని కొరకై తాను మరణించినా పర్వాలేదు. So this kind of conviction is what we need to have. కనుక ఇటువంటి పట్టుదల, ఇటువంటి ఒప్పుదల మనము కలిగి ఉండాలి. Especially our young friends. మరి విశేషంగా మన యవన మిత్రులు. Convictions such as this will not just come like this. ఇటువంటి పట్టుదల, ఇటువంటి నిర్ణయాలు ఆ వాటంతటినే అవి రావు. It comes only when we know the purpose of our life. మన జీవితం యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉన్నప్పుడు అది వస్తుంది. If we do not know the purpose of why we are existing, why God has put me here, దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం ఎరగకపోతే we will not be able to have such conviction. మనం అటువంటి తీర్మానము, అటు పట్టుదలను మనం కలిగి ఉండలేం. Such conviction need to be nurtured. అటువంటి నిర్ణయము అది మెల్లమెల్లగా, అది క్రమేణా అది వృద్ధి పొందాలి, దాన్ని పెంపొందింపజేయాలి. So my prayer is that young people, if you have discovered the purpose of why God has kept you where you are, praise the Lord. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఉంచాడో అన్నటువంటి విషయాన్ని మీరు ఎరిగి ఉన్నట్లయితే దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు.
But if you have not yet discovered the purpose, please do pray. కనుక ఒకవేళ దేవుడు మీ విషయంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మీరు ఇంకా కనుగొనకుండా ఉంటే దయచేసి ప్రార్థన The చేయండి. family that you are born to, the city that you are born to, the thing that you are doing now is all God ordained means given by God to you. మీరు ఏ పట్టణంలో పుట్టాలి, ఏ కుటుంబంలో మీరు జన్మించాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా అవి దేవుడు నిర్ణయించినటువంటి విషయాలు అవి. Your job, your positions, they are all means that God has bestowed upon you. మీ ఉద్యోగము అంతేకాకుండా మీకున్నటువంటి సామర్థ్యములు అవి దేవుడు మీకు ఇచ్చినటువంటి సాధనములు ఉంటున్నాయి. In order for you to reach the end. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఆ గమ్యమును చేరాలన్నదే. Those things are not the end in అయితే itself. అవి కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు గమ్యం చేరినావు అన్నది కాదు. So this is the mistake we make sometimes. We Chala. think that whatever provisions we have now is the end in itself. కనుక మనం ఏదైతే పొందుకున్నామో ఇంకా అదే గమ్యమో ఇంకా అది మనం గమ్యం చేరుకున్నామో అని అనుకుంటాం, కానీ అవి దేవుడు నిర్ణయించినటువంటి స్థానంను చేరుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ సాధనాలు ఉంటున్నాయి. So dear church, కనుక ప్రియ సంగమా, have we discovered the purpose for our existence? మనము ఎందుకు ఉన్నామో దానికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము మీరు కనుగొన్నారా? Have you discovered what is the end that God has given you the means for? కనుక ఏ గురిని చేరాలని దేవుడు ఈ సాధనాలు ఇచ్చాడో ఆ గురిని మీరు కనుగొన్నారా? Paul was one such person who never lost sight of the end. పౌలు ఆ గురి మీద ఉన్నటువంటి తన దృష్టిని ఎన్నడూ ఆయన కోల్పోలేదు. He always had the end in sight. ఆ గమ్యం మీద ఉన్నటువంటి ఆ గురిని ఆయన ఎప్పుడూ కలిగి ఉంటున్నాడు. He was not overtly concerned about what will happen to his church in Ephesus and what will happen to me in Jerusalem when he was in the middle. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఏమవుతుందా, తర్వాత నేను నా ప్రాణానికి ఎటువంటి ముప్పు వస్తుందా అన్నటువంటి వాటితో అతడు దిగుడు పడలేదు, చింతపడలేదు. He was convinced enough to trust God to take care of him. కనుక ఈ విషయాలన్నింటిలో దేవుడే అన్నిటినీ తన వశంలో ఉంచుకొని నియంత్రిస్తాడు, నడిపిస్తాడన్న ఆ దృఢమైనటువంటి నమ్మిక పౌలు కలిగి He ఉంటున్నాడు. was convinced enough that only God will finish him and take him home when the work is done. కనుక పని ముగించబడినప్పుడు దేవుడే ఆయన మాత్రమే ఆయన్ను తీసుకుని గమ్యస్థానము అనగా గృహమును ఇంటికి ప్రభువే చేరుస్తాడు అని పౌలు నమ్మి ఉంటున్నాడు. He was convinced that God will take him only when he finishes his ministry, not a second earlier, not a second later. తాను నిర్ణయించినటువంటి పరిచర్యను ఆయన ముగించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆయనను ఇంటికి తీసుకుని వెళ్తాడు అని పౌలు ఎరిగి ఉంటున్నాడు. ఆ పరిచర్య ముగించబడకపోతే ఒక క్షణం వెనుకకు ఒక క్షణం ముందుకు కాకుండా తగిన సమయంలో దేవుడు చేస్తారని పౌలు నమ్మి ఉంటున్నాడు. So Paul was convinced not only that God is the owner of his life, but secondly, God is the owner of the church. He is the head of the church. కనుక దేవుడు తన ప్రాణానికి యజమాని ఉన్నాడు అన్నటువంటి విషయం మాత్రమే కాదు, కానీ సంఘానికి కూడా ఆయన యజమాని హక్కుదారుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు ఎరిగి ఉంటున్నాడు. Acts 20:28. అపోస్తల కార్యములు 20:28 Keep watch over yourselves and all the flock of which the Holy Spirit has made you overseers. Be shepherds of the church of God, which he has brought with his own blood. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. The church belongs to God, సంఘము bought by the precious son's blood. సంఘము దేవునికి చెందింది. తన ప్రియ కుమారుని యొక్క రక్తము ద్వారా ఈ సంఘము అది సంపాదించబడింది. We have no time to have confusion about my church, your church. It's all God's church. Jesus is the head of the church. గమనించండి, ఇది నా సంఘము నీ సంఘము అని చెప్పడానికి వీల్లేదు. ఇది ప్రభువుకు చెందింది. యేసు ప్రభువారి సంఘమునకు శిరస్సు అయించున్నాడు. Today, because of the business, many people say, St. Paul's church, St. Paul's college, St. Paul's, but Paul never said it is my church ever. ఈరోజు వ్యాపారాలను బట్టి ఇది సెయింట్ పాల్స్ సంఘము, సెయింట్ పాల్స్ కాలేజ్, సెయింట్ పాల్స్ స్కూల్ అని ఇలాగ వారు చెప్పుకుంటారు, కానీ పౌలు ఎన్నడూ కూడా ఇది నాది అని ఎప్పుడు చెప్పలేదు. So Paul stood between the two unknowns, Ephesians on the left and Jerusalem ahead in the horizon. పౌలు ఈ రెండు అగమ్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు. ఒకవైపు ఎఫెసీ,
లో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి, తర్వాత రెండవది తను యెరూషలేముకు వెళ్తే తనకు ఏమి సంభవిస్తుందో అన్నటువంటి ఈ రెండు విషయాల మధ్యలో ఉన్నాడు. But thank God, though he had two unknowns, he was standing on a solid rock conviction. అతడు రెండు అగమ్యమైనటువంటి విషయాల మధ్యలో ఉన్నప్పటికీ ఆయన స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆ బండ మీద పౌలు నిలబడి ఉంటున్నాడు. The ground on which he was standing was not doubtful. He was not doubtful. It was conviction on which he was standing. గమనించండి, తాను ఏ భూమి మీద అయితే నిలబడి ఉంటున్నాడో అది అనుమానంతో తెలియని వాడుగా నిలబడలేదు, కానీ పట్టుదలతో తీర్మానంతో అతడు నిలబడి ఉంటున్నాడు. The conviction that his own life belonged to God, God is the owner, and the conviction that the church belonged to God. ఇక తన ప్రాణము నాకు దేవుడే హక్కుదారుడైంటున్నాడు, సంఘముకు దేవునికి చెందింది, దేవుడే దానికి హక్కుదారుడై ఉన్నాడు అన్నటువంటి ఆ తీర్మానము, ఆ ఒప్పుదలలో పౌలు ఉండి నిలబడి ఉంటున్నాడు. So from these 2 points we learn the first secret of Paul's life, ఈ how రెండు he విషయాల finished నుండి well. పౌలు ఏ రాగు ఆయన విజయవంతంగా ముగించాడో దానికి ఉన్నటువంటి రెండు రహస్యాలను మనం చూస్తాం. So from these 2 points, this is what we learn. The secret of his finishing well, the first one is to be clear about your life mission. కనుక విజయవంతంగా ముగించట్లో పౌలు కలిగినటువంటి మొదటి విషయం ఏంటంటే నీ జీవితం యొక్క పని విషయంలో నీవు స్పష్టంగా ఉండాలి, తేటగా ఉండాలి. If you are not clear about your life mission, if you do not know why you exist, then most of the life that you spend from eternity's point of view is valueless. గమనించండి, నువ్వు జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు ఎరగకుండా ఉన్నట్లయితే నువ్వు గడిపే సమయం అంతా కూడా నిత్యత్వము కోణం నుండి చూస్తే అది ఏమాత్రము విలువలేనిదిగా ఉండిపోతుంది. But the life mission for Paul was the driving engine. కనుక పౌలు తన జీవితం యొక్క ఉద్దేశము, తన జీవితం యొక్క పని అదే తన జీవితంలో అది ఇంజన్ గా తనను ముందుకు నడిపించేదిగా ఉంది. That could propel him to finish well, to అదే close well. విజయవంతంగా ముగించడానికి తనను బలపరిచి ముందుకు నడిపించగలిగింది. If you know your life mission, నీ జీవితం యొక్క ఉద్దేశమును ఎరిగి ఉన్నట్లయితే all other accomplishments in life just becomes a means to an end. కనుక నువ్వు జీవితంలో సాధించినవన్నీ కూడా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అవి సాధనాలుగా మాత్రమే మారిపోతాయి. Paul's life mission was always on the horizon. పౌలు యొక్క జీవితం యొక్క గురి అది ఆయన అటువైపు చేరడము అన్న దాని మీదనే ఆయన గురి కలిగి ఉంటున్నాడు. He was indeed the person who kept the main thing as the main thing always. కనుక ప్రాముఖ్యమైన దానిని ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైనదిగానే పౌలు నిలిపి ఉంచాడు. Thirdly, మూడవది, let us look at Paul's releasing. Release and be released. కనుక విడుదల పొంది విడుదలవుట. So we saw first the 2 unknowns. Secondly, we saw that God is the ultimate owner. Thirdly, release and be released. రెండు అగమ్యమైనటువంటి విషయాలు, తర్వాత ఆయన ఎరిగినటువంటి విషయాలు, తర్వాత విడుదల పొంది విడుదల కలిగి ఉంట. And according to Paul's farewell speech in Acts 20, we learn from Paul how to actually let go. పౌలు తాను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వీడుకోలు మాటలు మనము అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో చూసి ఉంటున్నాం. దాన్ని బట్టి విడుదల కావాలి అన్నటువంటి విషయమును మనం చూస్తుంటున్నాం. We learn from his conversations and the farewell speech how to release, let go and move on to other things. కనుక ఉన్నటువంటి విషయాలను విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. Not just releasing and not knowing what to do after that. ఏదో విడుదల పొంది ఇంకా తర్వాత ఏం చేయాలో అన్నటువంటి ఆ రీతిగా కాదు. So letting go is important. కనుక వెడలిపోవట అనేది, విడిచిపెట్టడం అన్నది చాలా ప్రాముఖ్యం. And letting go of anything is not easy. గమనించండి, దేన్నైనా వదులుకోవడం అన్నది అంత తేలికైనది కాదు. Especially those things that you worked hard for and there is an emotional connect, it's very hard to release. మరి విశేషంగా నువ్వు దేని కొరకైతే నువ్వు కష్టపడి ఉంటున్నావో, దేంట్లో అయితే నీ మనసు నువ్వు నిలిపి ఉంటున్నావో వాటిని వదులుకోవడము చాలా కష్టము. Perhaps your achievements and other accomplishments in life. కనుక నీవు నీ జీవితంలో సాధించినవి, నువ్వు పొందినటువంటి గెలుపులు అవి కావచ్చు. But especially in the ministry. మరి విశేషంగా పరిచర్య విషయంలో. For example, we join a church, we get close with everybody. మనము ఒక సంఘాన్ని సంఘములో
మనం ఆ, ఉంటాము. అక్కడ అనేకులకు మనం సన్నిహితులుగా ఉంటాం. And our testimony is good, and over the years, God gives us a position in the church, perhaps. మన సాక్ష్యం బాగుంటుంది. ప్రభు సంవత్సరాలు గడుచుకున్నది ప్రభు ఒక స్థానం ఇస్తాడు మనకు. And we build the ministry, we build relationships, we accomplish many ministries from the church. మనం ప్రభు మనకు పరిచయం ఇస్తాడు. తర్వాత సంఘం ద్వారా అనేకమైనటువంటి కార్యాలను మనం సాధిస్తాం. And 5, 10, 15 years, we are doing ministry very well, and we get settled down. 10-15 సంవత్సరాలు చక్కగా పరిచయం చేసిన తర్వాత మనము స్థిరపడిపోతాం. And we are getting used to it. ఇంకా అదంతటికి అలవాటు పడుతూ ఉన్నటువంటి సమయంలో, And those kind of places, when God tells us to release, ఇంకా అటువంటి స్థలాల నుండి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ప్రభు అంటే, descend, ఇంకా కిందికి దిగిరా, కొండ మీద నుండి కిందికి దిగిరా అన్నప్పుడు it becomes hard to let go. అది వాటిని వదులుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. Sometimes by the time we think of this, we have already thought that we are indispensable. కనుక ఈ విషయంగా ఆలోచించేసరికి ఇంకా నేను లేకపోతే ఇక పని కాదు అన్నటువంటి ఆలోచన వచ్చేస్తుంది మనకు. So we don't even think about descending. ఇంకా దాన్ని బట్టి ఇంకా కిందికి రావడానికి ఇంకా ఆలోచన కూడా రాదు. I may be wrong for the next observation, వేరే ఈ చెప్పే దాని విషయంలో నేను పొరపడవచ్చు కూడా. but just let me share this observation. ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకొనివ్వండి. So this is not a doctrine, it's my personal observation. If you think it's correct, you can accept it. If not, it's okay. ఇది సిద్ధాంతం కాదు, ఇది నేను గమనించినటువంటి విషయం. ఒకవేళ మీరు ఏకీభవిస్తే మంచిది, ఒకవేళ ఏకీభవించకపోతే పర్వాలేదు. One reason why in our assemblies we fail to descend properly is because we have perhaps a faulty thinking. మనము మన యొక్క సమాజాల్లో మనము కిందికి దిగువ రావడానికి ఎందుకు మనము పొరపడుతున్నామంటే, మనము తప్పుడు ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. We think that if I die in that position, I'm faithful, I'm the best. Perhaps we think that way. కనుక కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ ఈ స్థానంలో నేను చనిపోతే నేను ఎంతో నమ్మకమైన వాడిని అన్నట్లుగా మనం అనుకుంటాం. That's why, especially in Nepal assemblies, if you go, you will see those who are actually the so-called responsible brothers are usually very old and hardly able to do anything, and yet still they are there as the main responsible brother or something like that. నేపాల్లో ఉన్నటువంటి, మరి విశేషంగా నేపాల్లో ఉన్నటువంటి సంఘాలను చూసినట్లయితే అక్కడ అనేక సంఘాల్లో బాధ్యత కలిగినటువంటి సహోదరులు ఎంతో వృద్ధాప్యంలో ఉంటున్నారు, ఏం చేతగాని స్థితిలో ఉంటున్నారు, అయినప్పటికీ వారు అలాగనే ఉంటున్నారు. It may not be really wrong on the part of that elderly brother who is still sitting there in that position or leadership. ఆ నాయకత్వపు ఆ స్థానంలో కూర్చున్నటువంటి పెద్ద సహోదరుని విషయంలో అది పొరపాటు కాకపోవచ్చు. అతను Perhaps there is a lack of teaching or leadership teaching, or I'm not sure. అయితే వారికి సరైనటువంటి బోధన, సరైనటువంటి నాయకత్వ బోధన లేదేమో, నాకది తెలియదు. But he's there. అయితే ఆయన అక్కడ ఉంటున్నాడు. And I've noticed that most of the churches where there are such kind of elders, even young people start walking like them, doing work like them. Everybody is slow. Suddenly the tempo is slow. అయితే అటువంటి నాయకులు ఉన్నటువంటి స్థలాల్లో పరిస్థితి ఏ రీతిగా ఉంటే, వారిని చూసినటువంటి యవనస్తులు కూడా వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు, వారి వల్లనే నడవడానికి. ఇంకా అన్ని పనులు మెల్లగా నిదానంగా మారిపోతాయి. So the whole tempo is slow. Like for example, if this brother starts the song with very slow tempo, everybody have to sing slowly, right? Something like that. ఇంకా అది ఎట్లుంటుందంటే, ఇంకా పెద్ద సోదరుడిని పోలి ఉంటారు కాబట్టి, ఒకవేళ సోదరుడు పాట పాడినట్లయితే, నిదానంగా పాడినట్లయితే అందరూ దాన్ని నిదానంగా పాడినట్లుగా ఉంటుంది. So I'm not sure. Perhaps lack of leadership exhortations or leadership training, or I'm not sure. నాయకత్వపు హెచ్చరికలు లేవేమో, లేకపోతే నాయకత్వపు తరబేదు లేని శిక్షణ బోధనలు లేని కారణాన్ని బట్టి ఏమో ఈ విషయాలు ఆ రీతిగా ఉన్నాయి. But descending is never in the dictionary. Descending is never on the dictionary. అయితే ఈ కిందికి దిగి రావాలి అన్నటువంటి ఆ మాట వారి డిక్షనరీలోనే లేదు. Yes, in a way, even if that brother, God takes him home, yes, God will prepare the next person. అయితే ఒకవేళ ఆ సహోదరుని ప్రభు తీసుకుని వెళ్తే ఇంకొక వ్యక్తిని ప్రభు సిద్ధపరుస్తాడు. Because it is God's work, He will somehow provide. కనుక ఇది దేవుని పని. దేవుడు ఏదో ఒక రీతిగా ఆయన
అనుగ్రహిస్తాడు. But that does not give excuse to the leaders of the church to not do the prerogative that it is theirs to do, to raise others, to Kanuka- train others. ఇతరులను సిద్ధపరచుట, ఇతరులకు తరబేదునిచ్చుట అన్నటువంటి ఆ బాధ్యత ఆ నాయకులు కలిగి ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. And this just reminds me of the two trees. ఇది రెండు చెట్ల విషయంలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. The bunyan tree and the banana tree. మర్రి చెట్టు తర్వాత అరటి చెట్టు. The bunyan tree actually grows alone and sadly dies alone. It grows alone and dies alone. ఈ The bunyan tree. ఈ మర్రి చెట్టు అది ఒంటరిగా పెరుగుతుంది, తర్వాత ఒంటరిగానే చనిపోతుంది. But it is huge, it is imposing, and it saps most of the nutritions from the ground. అయితే ఇది ఎంతో పెద్దగా ఎదుగుతుంది, ఎంతో ఎత్తుగా ఉంటుంది, తర్వాత భూమి నుండి ఎంతగానో బలమును అది పొందుకుంటుంది. Makes it very hard for any other plants to prosper around that tree. ఆ చెట్టు చుట్టూ ఇంకా ఏ చెట్టు కూడా పెరగకుండా ఉంటుంది. Most of the time you won't see any trees or plants beside the bunyan tree. మర్రి చెట్టు దగ్గర సమీపంలో మనకు వేరే ఏ చెట్లు కూడా మనకు కనిపించవు. And the funny thing is that this tree survives for a long period of time. అంతేకాకుండా వింతైనటువంటి విషయం ఏంటంటే ఈ మర్రి చెట్టు ఎన్నో సంవత్సరాలు అది ఆ రీతిగా ఉంటుంది. In order to survive, it will not just make its main roots go down, but even from the branches it will shoot down roots. అది అలాగ బ్రతికి ఉండడానికి అది కేవలము కిందికి వేర్లు కలిగి ఉండడం మాత్రమే కాకుండా కొమ్మల నుండి కూడా వేర్లను కిందికి తీసుకుని వస్తుంది. But it grows alone and dies alone. అది ఒంటరిగా ఎదుగుతుంది, ఒంటరిగానే చనిపోతుంది. Chances of having another bunyan tree coming up at the side is zero. అయితే దాని పక్కకు ఇంకొక మర్రి చెట్టు రావడం అన్నది దానికి ఎటువంటి అవకాశమే లేదు. Unless somebody plants it from the beginning, scratch. ఎవరైనా దాన్ని ఒకటి ఆ విత్తనం నుండి నాటి పెంచితే తప్ప వేరే మర్రి చెట్టు ఆ చెట్టు నుండి రాదు. But the banana tree is just a little opposite to the bunyan tree. ఈ అరటి చెట్టు ఈ మర్రి చెట్టుకు పూర్తిగా భిన్నంగా ఉంది. Even as it's growing, there are many other shoots growing along. కనుక ఈ అరటి చెట్టు ఎదుగుతున్న కొలది దాని చుట్టూ ఇంకా వేరే చిన్న అరటి మొక్కలు అవి ఎదుగుతూ ఉంటాయి. And as the main tree is old and having less fruits, the others are starting to bear fruit. అయితే ఇంకా పెద్ద ముసలి చెట్టు అది ఎదిగి ఇంకా ఫలములు కాయడం తక్కువైపోయేసరికి వేరే చెట్లు ఎదిగి అవి కూడా ఫలములు కాయడము ఆరంభమవుతుంది. So there is a beautiful effective cycle of fruit bearing and fruitfulness. ఈ అరటి పండ్ల చెట్ల మధ్యలో ఈ రీతిగా క్రమముగా ఫలములు ఫలించి లేదా ఒకరి తర్వాత ఒకరు ఫలము ఫలించేటటువంటి ఆ ప్రక్రియ అది చక్కగా అది కొనసాగుతూ ఉంటుంది. So for the leaders, my observation is until and unless we, even I include myself here, are not able to discern well, we have not actually finished well. అయితే నాయకులుగా ఇక్కడ నన్ను కూడా కలుపుకొని మనము సరైన రీతిగా కిందికి దిగకుండా ఉన్నట్లయితే మనము విజయవంతంగా ముగించిన వారము కాము. Many of our churches today, we have failed what Jesus has taught us to do. కనుక మన సంఘాల్లో యేసు ప్రభువు వారు ఏం చేయమని నేర్పించాడో ఆ విషయంలో మనం తప్పిపోయించున్నాం. Jesus taught us and said, "By this shall all men know that you are my disciples, if you have love for one to another." ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉన్న మీరు ఇందును బట్టి మీరు నా శిష్యులని అనేకులు తెలుసుకుంటారని ప్రభువు అన్నాడు. John 13:35. యోహాను సువార్త 13:35. But many of our assemblies, sometimes there are the presence of police people in the church. There are lawsuits. We have given away our testimony in the Hindu society. ఈ హిందూ సమాజంలో అనేక సార్లు మనము సాక్ష్యాన్ని కోల్పోయి ఉంటున్నాం. అనేక సంఘాల్లో పోలీసులు రావడము, తర్వాత ఈ రీతిగా గొడవలు జరగడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. By this shall all men know that ye are my disciples, if ye have love one to another. Where is our love? ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండిన ఎడల ఇందును బట్టి మీరు నా శిష్యులని
అనేకులు తెలుసుకుంటారని ప్రభు అన్నాడు. So Paul had this conviction that whatever trials he is going to face, he would continue his journey. పౌలు ఇట్టి బలమైనటువంటి ఒప్పుదల కలిగి ఉంటున్నాడు. తన జీవితంలో ఎటువంటి శ్రమలు, హింసలు, వేదనలు వచ్చినప్పటికీ ఆయన ముందుకు సాగి ప్రయాణాన్ని కొనసాగిస్తానన్న తీర్మానం కలిగి Very ఉన్నాడు. trustfully he left Ephesians and trustfully he headed on to Jerusalem. ఎంతో నమ్మకము కలిగిన వాడై, విశ్వాసం కలిగిన వాడై ఆయన ఎఫెసీ సంఘాన్ని విడిచిపెట్టి ఆయన యెరూషలేం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించి ఉంటున్నాడు. This is how also we must seek to transit as we grow older, as we grow older, as we grow older కనుక in మనము Christ. క్రీస్తులో ఎదుగుతున్న కొలది ఇటువంటి మార్పు మనము కూడా కలిగి ఉండాలి. This is the safest way to descend from the top. పైనుండి కిందికి దిగడంలో ఇది అన్నిటికంటే క్షేమమైనటువంటి విధానం. Just release. కనుక విడుదల పొందాలి, Trustfully వదిలేయాలి. release. ఇంకా వాటిని వదిలేయాలి. That is the safest way to descend. అలాగున కిందికి దిగడంలో ఇది ఎంతో భద్రమైన క్షేమమైనటువంటి పద్ధతి. From this point, we learn Paul's second secret of finishing well. దీని నుండి పౌలు యొక్క విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి రెండవ రహస్యాన్ని మనము చూస్తాం. And that is that he had clean conscience as he was releasing ఆయన himself. వదిలివేస్తున్నటువంటి సమయంలో నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. Acts 20, 25, 27. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 25-27 వచనాలు. And the main passage here I would like you to note is this, 26. మరి విశేషంగా ప్రాముఖ్యమైనటువంటి మాట 26వ వచనంలో ఉంది, మీరు గమనించాలని కోరుతున్నాను. Such a clear conscience, he left them. ఆయన నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడై ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. He says, I declare to you today that I'm innocent of the blood of any of you. I'm innocent. If there is anything, you tell me now. నేను మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను అని అంటున్నాడు. So even as you release, you yourself also get released. కనుక నువ్వు విడుదల వదిలివే ద్వారా నీవు కూడా విడుదల పొందుతుంటున్నావు. But what after releasing? అయితే వీటిని వదిలేసిన తర్వాత ఏముంది? Fourthly, move on to your Jerusalem. కనుక అక్కడి నుండి అతడు యెరూషలేముకు సాగి వెళ్ళాడు. As long as God gives us life, as long as God gives you life, move on to your Jerusalem. దేవుడు మన జీవితాన్ని పొడిగించిన కొలది మనం యెరూషలేమునకు ముందుకు సాగిపోవాలి. You don't have to worry about, Lord, now what am I supposed to do? I have released, but now what? ప్రభువా నేను వీటన్నిటిని వదులుకున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా తర్వాత ఏంటి అని అనుమానం కలిగి ఉండకూడదు. If you are serious and if you have planned your release, you will know what to do. God will direct you. నీవు తీక్షణంగా ఉండి నువ్వు ప్రణాళిక కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలో, ముందుకు ఎలాగ వెళ్ళాలో దేవుడు బయలుపరుస్తాడు. For example, for 10 years, 5 years, you have been doing AB ministry. గమనించండి, 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పలానా పరిచర్య మీరు చేస్తూ ఉన్నారు. After 10 years of AB ministry, you realize that there are many others who can actually do the AB ministry. కనుక ఈ 5-10 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ పరిచర్య చేసేవారు ఇంకా చాలా మంది ఉన్నారన్నటువంటి విషయం మీరు కనుగొన్నారు. So you being the senior, you should, as according to the principle of Paul, you must release to some capable person and you go to C and D ministry. ఒక పెద్ద సహోదరుడుగా ఆ పరిచర్య ముగించిన తర్వాత నువ్వు ఇంకొక పరిచర్యకు నువ్వు వెళ్ళిపోవాలి. We never know. You may be more effective there. కనుక మనకు తెలియకపోవచ్చు, ఇక్కడికంటే అక్కడే మనం ఎక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. You may be doubly effective over there. అక్కడ ఇంకా రెండింతల ప్రభావం నువ్వు కనపరచవచ్చేమో. So we have to move on as the time comes. కనుక సమయం వచ్చిన కొలది మనం ముందుకు సాగిపోవాలి. It will not be appropriate or it will not be effective release if we release and spend the rest of the time regretting. Why did I do that? Why did I do that? వదులుకున్న తర్వాత మిగతా జీవితం అంతా కూడా ఎందుకు వదులుకున్నానా, ఇదంతా ఎందుకు విడిచిపెట్టానా అన్న దాని విషయమే చింతలో ఉన్నట్లయితే అది సరైనటువంటి విషయం కాదు. And coveting your position back again, that's not తిరిగి good. పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి తిరిగి ఆశపడడము అది సరైనటువంటిది కాదు. For Paul, releasing Ephesus meant going ahead and grabbing Jerusalem. కనుక పౌలు విషయానికి వస్తే ఎఫెస్ను వదిలివేయడము, తర్వాత యెరూషలేం వైపు ముందుకు ప్రయాణం సాగించడము. So we learn from Paul that this precious lesson of moving on and letting God show us where is our next ministry, fruitful ministry. అయితే
పౌలు జీవితం నుండి మనము వదిలివేయడము, అంతేకాకుండా ప్రభు ఎక్కడ ముందు భవిష్యత్తు యొక్క ఫలవంతమైనటువంటి పరిచర్య దాచి ఉంచాడో తెలుసుకోవడము అన్నటువంటి విషయాన్ని పౌలు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. So what Paul is doing here is closing one chapter well, and he's going and trying to do another chapter. ఇక్కడ మనం పౌలు ఏం చేస్తున్నాడంటే ఒక అధ్యాయాన్ని చక్కగా ముగిస్తూ ఉంటున్నాడు, అంతేకాకుండా ఇంకొక అధ్యాయాన్ని చక్కగా ఆరంభిస్తున్నాడు కూడా. I pray that the elders of our assemblies everywhere will know this precious lesson so that the church can be more effective and more dynamic. మన యొక్క సంఘాల్లో నాయకులు ఇటువంటి విషయాన్ని చక్కగా ఎరిగిన వారి అట్లు పరిచర్య ఇంకా బలవంతంగా విస్తరించినట్లుగా వారు తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. If you prepare well before time, God will show you where you should be, how more effective you will be. ఇంకా సరైన రీతిగా సిద్ధపడినట్లయితే ఇంకా నువ్వు ఏ రీతిగా ముందు ప్రభావవంతంగా ఉండగలవో ప్రభు చూపిస్తాడు. So may the Lord continue to help us as we think about this as leaders. కనుక నాయకులుగా ఇలాగ మనం ఆలోచిస్తుండగా ప్రభు మనకు సహాయం చేయను గాక. Never be like the banyan tree. మనం ఎప్పటికీ ఈ మర్రి చెట్టు వలె ఉండకూడదు. So Paul was also mostly convinced, and so one example is in Luke chapter 9 verse 51. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనంలో ఒక మాట రాయబడింది. Jesus himself also once said this. యేసు ప్రభువారు కూడా ఒకసారి ఒక సందర్భంలో ఈ మాట చెప్పి ఉంటున్నారు. When the day drew near for him to be taken up, Jesus set his face to Jerusalem. 9వ అధ్యాయము 51వ వచనంలో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినము పరిపూర్ణమగుచుండగా ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని. Perhaps as Paul was facing Jerusalem, he remembered the word of his master. పౌలు యెరూషలేముకు తన ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో తన యజమాని యొక్క మాటను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడేమో. He left behind a wonderful legacy. తను వెనుక ఒక చక్కటి ఆయన తాను జరిగించినటువంటి పరిచర్య ఆయన విడిచి వెళ్ళాడు. He did not just leave with all the quarrels and all the fight and everything. He left a very wonderful legacy. అర్థాంతంగా అనేకమైనటువంటి పోట్లాటలు, తగాదాలు వాటిని అలా ఉంచి వెళ్ళిపోలేదు, కానీ ఎంతో చక్కగా అన్నిటినీ స్థిరపరిచి అక్కడి నుండి పౌలు వెళ్ళాడు. And this legacy is the third secret of Paul's finishing well. పౌలు ఆయన విడిచి వెళ్ళిన దాంట్లో ఆయన మంచిగా ముగించిన దాంట్లో ఉన్నటువంటి మూడవ రహస్యాన్ని మనం చూస్తున్నాం. And what was that? Lasting friendship and brotherly bonds. కొనసాగించేటటువంటి స్నేహము మరియు సహోదర బంధము. Look at the phrases in 20:36, Acts 20:36, 38. పుస్తకార్యములు 20వ అధ్యాయము 26వ వచనము మరియు 36వ వచనంలో ఉన్నటువంటి మాటలు గమనించండి. They knelt down with them and prayed. They all wept, they embraced, they kissed, they grieved, accompanied them to the ship. All these are very bond and friendly relationship going on there. చూడండి, అక్కడ వారు మోకాలు ఉన్నారు, ప్రార్థించారు, తర్వాత ఏడ్చారు, తర్వాత ముద్దు పెట్టుకున్నారు, మెడ మీద పడ్డారు. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? వారు ఒక చక్కటి ప్రేమ బంధమును వారు కలిగి ఉన్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తా ఉంది. So the question for all of us, me included, is where is our Jerusalem? అయితే మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మన యెరూషలేము ఎక్కడ ఉన్నది? Or what is our Jerusalem? లేకపోతే మన యెరూషలేము అంటే ఏంటి? And the second question is, as we transit, as we release, as we leave, what kind of legacy will we leave? అయితే రెండో ప్రశ్న ఏంటంటే, మనం వదులుకుంటూ లేకపోతే విడిచి వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయంలో ఎటువంటి పరిచర్యను, ఎటువంటి స్వాస్థ్యమును మనం విడిచి వెళ్తుంటున్నాం? And the last point we will see quickly. Time is running out. I'm sorry. చివరి అంశమును చూద్దాం. Finishing the climb by climbing down. కిందికి దిగుతూ సరిగా ముగించుట. So as we climb down, we must remember that the most safest way is to realize what a leadership is and what ministry is. అయితే నాయకత్వం అంటే ఏంటి, తర్వాత పరిచర్య ఏంటో ఆ విషయాన్ని వాటిలో ఉన్నటువంటి భేదాన్ని మనము అర్థం చేసుకోవాలి. So we need to know how to turn around from success. కనుక ఈ విజయం నుండి మనం ముఖము త్రిప్పాలి.
And these are the leadership qualities that are vital for current church. కనుక ప్రస్తుత సంఘానికి ఈ నాయకత్వపు లక్షణములు గుణములు ఎంతో ప్రాముఖ్యమైనవి. So this is the process of coming down, కనుక descending. పర్వతము నుండి కిందికి దిగడంలో ఉన్నటువంటి ప్రక్రియ ఇది. So these two questions will help you whether it is your time to descend or not. కనుక ఈ రెండు ప్రశ్నలు నీవు కిందికి దిగడము దిగడానికి సరైనటువంటి సమయమే కాదా అన్నటువంటి విషయము తెలియజేస్తుంది. Can another younger leader do the work of ministry that you are currently doing? మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిచర్య ఇంకొక యవనస్తుడైన నాయకుడు చేయగలడా? Yes, no. చేయగలడా లేదా? Check yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Is there any work or ministry that only your gifting set can do? కనుక మీకున్నటువంటి కృపావరముల యొక్క వరములే ఈ పరిచర్యను చేయగలవు, మీకు ఉన్నటువంటి కృపావరము మాత్రమే ద్వారా ఈ పరిచర్య జరగగలదా అన్నటువంటిది ఇంకొక ప్రశ్న. So as you think of these two questions, you will realize whether it is time to descend or continue to stay. So this will help you in that. కనుక ఈ రెండు ప్రశ్నలకు జవాబు మనము ఇంకా అక్కడే ఉండాలా లేకపోతే వదులుకొని కిందికి రావాలా అన్నటువంటి ఈ ప్రశ్నకు జవాబును Very తెలియజేస్తుంది. quickly, I want to just go with you the leadership principle from Paul here. పౌలు యొక్క నుండి నాయకత్వ నియమమును త్వరగా మనము గమనిద్దాం. So Paul says that in the church, God has given them spiritual gift of apostles, prophets, evangelists, pastors, elders, teachers, etc. పౌలు సంఘం యొక్క క్షేమం కొరకై ఆత్మీయమైనటువంటి వరాలుగా అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపురులను, ఉపదేశకులను ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. And I'm using the word pastor here because presbyteros can also mean elders or bishop or something like that. కనుక పాస్టర్ అనే దానికి అక్కడ పెద్ద అని కూడా మన మాటను మనము గమనించవచ్చు. And the reason why God has given this leadership, these are all leadership gifts. కనుక ఇవన్నీ కూడా నాయకత్వపు వరములు దేవుడు ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? If you categorize them like how Romans 12:8 has categorized as leadership to lead diligently, these are the leadership that is supposed to lead diligently. కనుక ఇక్కడ ఈ గుంపు వారు మెలకువగా జాగ్రత్తగా నడిపించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. And what is the reason? దానికి ఉన్నటువంటి కారణం ఏంటి? The reason for this gifts, leadership gift, is so that for the perfecting of the saints, పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు, for the work of the ministry, for the పరిచర్య edifying ధర్మము of the body of కొనసాగునట్లుగా Christ. మరియు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని పొందినట్లు. So according to this verse, who is doing the ministry? కనుక ఈ పరిచర్య ప్రకారము ఈ వచనం ప్రకారం ఎవరు పరిచర్య చేస్తూ ఉంటున్నారు? The ministry, are these leaders doing the ministry or the saints doing the ministry? Who is doing the ministry? ఈ వచనం ప్రకారము నాయకులు పరిచర్య చేస్తున్నారా లేకపోతే పరిశుద్ధులు పరిచర్య చేస్తుంటున్నారా? Who is doing the ministry? ఎవరు పరిచర్య చేస్తుంటున్నారు? You can read in your Telugu Bibles also. మీ తెలుగు బైబిల్లో కూడా మీరు చూడవచ్చు. Who is doing the ministry? ఎవరు పరిచర్య చేస్తూ Or who ఉంటున్నారు? is supposed to do the ministry? లేకపోతే ఎవరు పరిచర్య చేయవలసినటువంటి వారు ఉంటున్నారు? ఎవరు పరిచర్య చేయాలి? Anyone? Read these verses and tell who is supposed to be doing the ministry. కనుక ఈ వచనాలు చదవండి. ఎవరు ఈ పరిచర్య చేయబద్దులై ఉంటున్నారు? Are you able to read this? The purpose is that the saints must be perfect or trained so that their saints are supposed to do the ministry. కనుక పరిశుద్ధులు పరిపూర్ణులై పరిశుద్ధులు వారు పరిచర్య కొనసాగించినట్లుగా పరిచర్య ధర్మము జరిగించినట్లుగా. Please look at your Bibles and confirm with me. కనుక దయచేసి బైబిల్ చూసి అది అలాగున్నదో లేదో చెప్పండి. So the leadership job is to equip, and after equipping, the saints are to do the work of ministry. కనుక నాయకుల యొక్క పని ఏంటంటే పరిశుద్ధులను సమర్థవంతులుగా చేసి అట్లు పరిశుద్ధుల ద్వారా పరిచర్య జరిగించుట. So this is the process that Paul is talking about here. పౌలు ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So this is the principle of multiplying the doer. కనుక పనిని జరిగించేటటువంటి వారిని విస్తరించుట అనే నియమం ఇక్కడ ఉంది. This principle is the principle of multiplying the doer. కనుక పనిని జరిగించేటటువంటి వారిని విస్తరించుట.
He who multiplies the doer is better than the person who actually does one work. కనుక ఒక పనిని చేసినటువంటి వానికంటే కూడా పని చేసేటటువంటి వారిని విస్తరింపజేసేటటువంటి వాడు గొప్ప పని చేసిన వాడు. That is why Jesus said, go and make disciples. అందుకొరకు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా చేయుడి అని అన్నాడు. Multiply the doers. కనుక పని చేసేటటువంటి వారిని విస్తరింప చేయండి. And the things that you have heard from me in the presence of these people, teach capable men so that they can teach others. 2:2 Timothy. 2 తిమోతి 2 వచనంలో అనేకులు ఎదుట నేను ఇచ్చినటువంటి ఆ మాటలను మీరు అనేకులకు తెలియజేసేటటువంటి వారికి మీరు తెలియజేసి నేర్పించి అన్నాడు. So let us not confuse between the call of leadership and the call for ministry. They are different. ఇంకా నాయకత్వం యొక్క పిలుపు మరియు పరిచర్యకు ఉన్నటువంటి పిలుపు ఈ రెండు భిన్నమైనవి. వీటి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని మనం గమనించాలి. Ministry is doing the work. కనుక పరిచర్య అంటే పనిని జరిగించుట. Leadership is guiding that work. కనుక నాయకత్వం అంటే ఆ పనిని సరిగా నడిపించుట. Ministry is serving by doing. పరిచర్య అంటే చేయుట ద్వారా సేవ చేయుట. Leadership is serving by directing. నాయకత్వము నడిపించుట ద్వారా పరిచర్య చేయుట. Ministry is tangible. పరిచర్య అది ఖచ్చితమైంది, కనిపించేది. Leadership is intangible. నాయకత్వము అది ఖచ్చితం కానిది, కనిపించేది. Ministry is the immediate present oriented. నాయకత్వ పరిచర్య అది ప్రస్తుతంలో ఉన్నది. Leader is more future and visionary oriented. అయితే నాయకుడు భవిష్యత్తు గురించినటువంటి దృష్టి కలిగిన వాడై భవిష్యత్తును దృష్టిలో ఉంచి Ministry is task oriented. పరిచర్య పనికి సంబంధించినది అయింది. Whereas leadership is goal oriented. అయితే నాయకత్వము అది గురిని కలిగినదై ఉన్నది. Ministry focuses on the immediate needs. పరిచర్య ప్రస్తుతం ఉన్నటువంటి అక్కరల మీద ఆధారపడి ఉంది. But leadership is supposed to focus on the long term needs. నాయకత్వము దీర్ఘకాలంలో ఉన్నటువంటి అవసరతల మీద ఆధారపడి ఉంది. Ministry is a little picture. పరిచర్య చిన్న చిత్రమైంది. Just do that job. ఆ చిన్న పనిని చేయాలి. But leadership is big picture. Understand why you do the job. కనుక నాయకత్వం అనేది పెద్ద చిత్రమైంది. ఆ పని ఎందుకు చేయాలి అన్న విషయం. Ministry is playing the game. పరిచర్య అంటే ఆ ఆటను ఆడడము. Whereas leadership is coaching, discipling or mentoring the players. అయితే నాయకత్వము అంటే ఆట ఆడేటటువంటి వారికి తరబిదినివ్వడము, నేర్పించడము, వారికి శిక్షణ అందజేయడం. Ministry is power to act. పరిచర్య అంటే చేయడానికి శక్తి. Whereas leadership is empowering others. అయితే నాయకత్వం అంటే ఇతరులు చేసేటట్లుగా వారిని బలపరచుట. Ministry develops the self. పరిచర్య స్వయమును అభివృద్ధి పరుస్తుంది. Leadership always develops others. నాయకత్వము ఇతరులను అభివృద్ధి పరుస్తుంది. One is generalized, but leadership is specialized calling. ఒకటి సాధారణమైనది, ఒకటి ప్రత్యేకమైనది. Generalized calling because ministry is a call for everyone. Everyone can do ministry. కనుక పరిచర్య అనేది సాధారణమైనటువంటి పిలుపు కలిగింది. ప్రతి ఒక్కరూ పరిచర్య చేయగలరు. But not everybody can be leaders. అందరూ నాయకులుగా ఉండలేరు. This is a very special call. ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటి పిలుపు. And ministry is hands on, do the work. పరిచర్య అది పని చేయాల్సినదిగా ఉంది. The leadership is laying hands on somebody అయితే for the work. నాయకత్వము ఇతరుల మీద చేయించడము, వారిని బలపరిచేదిగా. So these are some of the differences that sometimes we mix and confuse, so that some churches you go, all the leaders will be doing everything, the rest people become lazy. అయితే ఇది నాయకుడు మరియు పరిచర్య, నాయకత్వము మరియు పరిచర్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. కొన్ని స్థలాలకు వెళ్తే నాయకులు అన్ని చేస్తూ ఉంటారు, మిగతా వారందరూ కూడా సోమరులై ఉంటారు. So such leaders are very busy, they don't even have time for their family members. అయితే అటువంటి నాయకులు ఎంతో చురుగ్గా ఉంటారు, వారికి సొంత కుటుంబానికి కూడా ఎటువంటి సమయం ఉండదు. But leaders who do this work faithfully, they know what their role is, they know what their calling is, they have time for everything. They have time for family, they have time for discipleship, they have time for mentoring, they have time to attend church, they have time to help others. They have time. అయితే ఈలాగు పరిచర్య చేసే నాయకులకు వారు సమయం కలిగి ఉంటారు, కుటుంబానికి, సంఘానికి, తర్వాత
శిష్యత్వము చేయడానికి, తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి, మందిరానికి రావడానికి ఇటువంటి సమయము అన్నిటికీ వరకే వారు సమయం కలిగి ఉంటారు. So Paul was one such person who knew this. అయితే పౌలు ఇటువంటి నాయకత్వాన్ని ఎరిగినట్టు వాడుతున్నాడు. And therefore he finished very well. అందుకొరకే ఎంతో విజయవంతంగా తను ముగించగలిగాడు. He closed the chapter of success very well. తన యొక్క జీవితం విజయం అనే అధ్యాయాన్ని ఎంతో విజయవంతంగా చక్కగా ముగించగలిగాడు. Therefore he could say I, first person. అందుకొరకే పౌలు personal నేను pronoun. అని ఆయన తను స్వయంగా చెప్పగలుగుతా ఉంటున్నాడు. For the good part, I have finished the race. I have kept the faith. Very నేను confident. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటున్నానని ఎంతో పట్టుదలతో ఎంతో ధైర్యంగా చెప్తా ఉన్నాడు. May the Lord continue to inspire us to be like Paul. అలాగున ఉండడానికి, పౌలు వలె ఉండడానికి ప్రభు మనల్ని ప్రోత్సహించును గాక. Okay, very quickly, announcements for next week. వచ్చే వారం కొరకై ఎంతో త్వరగా ఈ యొక్క ప్రకటన గమనించండి. So if you can, please go through this. మీకు వీలైతే దయచేసి ఈ Okay, this is అభ్యాసము better. మీరు గమనించండి. So please read this and try to contact me and send me this exercise. గమనించండి. Yeah, it's okay. That's what I'm trying to say. You can send in any language, Hindi, Telugu, Nepali, English, no problem. He's here. So you can send in any language. మీరు ఈ ప్రశ్నలు ఉంటున్నాయి, ఈ అభ్యాసము దయచేసి ఈ ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. ఏ భాషలైనా పంపవచ్చు, హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్, నేపాలి, ఏ భాషలో. Because next session is our last session and it's a closing session. వచ్చే వారము మనము కలిగి ఉండేటటువంటి ఆ యొక్క అధ్యాయము అది చివరిదిగా ముగించేటటువంటిదిగా ఉంది. And if possible, I would like to flesh some of your ideas or some of your own commitment, what you will do. కనుక మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేయాలనుకున్నటువంటి విషయాలను కూడా మనము ధ్యానిద్దాం, చర్చిద్దాం. So please try to do this. కనుక దయచేసి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ అభ్యాసమును మీరు చేయాలని కోరుతా ఉంటున్నాను. 3 things that you think if you get that you would have finished well. కనుక ఇవి నాకుంటే నేను విజయవంతంగా ముగించి ఉండేవాడిని అన్నటువంటి విషయాలు మీరు కలిగి ఉన్నవి, తర్వాత మీరు చేసి ఉండగలిగినవి, అయి ఉండగలిగినవి. So I would like to invite everyone for this. కనుక దీని కొరకే అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. But please believe me, I will not share your name. కనుక మీరు ఏదైతే పంపుతారో మీ పేరు ఎక్కడ కూడా నేను ఎవరికి చెప్పను. In fact, except I think Brother Gideon, I don't have any of your numbers. వాస్తవానికి సోదరుడు పాల్ గిడిన్ గారి యొక్క నంబర్ తప్ప మీలో ఎవరి నంబర్లు నా దగ్గర లేవు. So whatever you send me, I will not get your name. So don't worry about this. కానీ మీరు ఏది పంపినా వేరే వారికి నేను చెప్పడానికి వారి నంబర్లు లేవు కాబట్టి దాని గురించి మీరేం దిగులు But పడనక్కర్లేదు. I'd just like to hear from you. What would you think it is? Please share so that I can be encouraged. And then if I share your thoughts to others, maybe others can be encouraged. ఇంకా మీరు దయచేసి పంచుకునండి. మీరు చెప్పేటటువంటి వాటిని మీరు పంచుకునేటువంటి ద్వారా నేను ప్రోత్సహించబడవచ్చు. అంతేకాకుండా నా ద్వారా ఇతరులు కూడా ప్రోత్సహించబడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి Those of you who are Telugu writers, కనుక ఎవరైతే తెలుగులో రాయగలరో write on a paper. పేపర్లో రాయండి. Take a photo. దాన్ని ఒక ఫోటో తీసుకురండి, And then you send me. నాకు పంపించండి ఈ నంబర్కి. I will send him. He will translate for me. Then I will understand. So something will happen. So don't worry. కనుక మీరు దిగులు పడవద్దు దయచేసి. Same thing for Hindi. అదే రీతిగా హిందీ విషయంలో కూడా If you can type well and good, if you think it's wasting time, just write on the paper, this is what I do, one, and God will, then you just put there and then you take a photo, send me. కనుక ఇదంతా టైప్ చేయడం కష్టమైతే పేపర్ మీద రాయండి, ఫోటో తీసి నాకు పంపేయండి. But those who are English speakers, please, I don't have to tell you much. కనుక ఇంగ్లీష్లో చేయగలిగిన వారికి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. So please take down my number. కనుక దయచేసి This is my WhatsApp number. సహోదరుని యొక్క ఫోన్ నంబర్ దయచేసి తీసుకునండి. And please, one sister, please copy something here. If not, this will go away. కనుక ఒక సిస్టర్ ఎవరైనా రాసుకునండి. Because all are invited. It's కనుక not only అందరినీ brothers or sisters. దీనికి నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క అభ్యాసంలో మీరందరూ పాలు పొందగలరు. So please try to send me this by
When is the next date? 2nd of November, 12 o'clock. కనుక 2nd November, 12 నవంబర్ o'clock. 2వ తారీఖు 12 గంటల లోపల పంపించడానికి ప్రయత్నించండి. Yeah, because after that, I may be too busy preparing. కనుక దాని తర్వాత అయితే నేను సిద్ధపడటంలో నేను ఉంటాను కాబట్టి So you have at least about 6 days or 7 days. So please think, be with the Lord in your quiet time. Please take this, think Kamiko, over it, pray over it, and then write prayerfully. కనుక మీకు 6-7 రోజులు ఉంటాయి కాబట్టి ప్రభు దగ్గర సమయం కలిపి ప్రార్థించి ఆలోచించి వీటికి జవాబులు రాయండి, తర్వాత రాసి పంపండి. And of course, keep one copy for yourself. అంతేకాకుండా ఒక కాపీ మీ దగ్గర కూడా పెట్టుకోండి. May the Lord help us and bless us. ప్రభు అలా చేయటకు సహాయం చేయునుగాక, ప్రభువును ఆశీర్వదించునుగాక. I really apologize for all this time. కొంచెం సమయం ఎక్కువైంది, దయచేసి మన్నించాలని కోరుతా ఉంటున్నాను. Shall we pray? Loving God, gracious Father, we thank and praise you for one more blessed day with your word you have given us in this Bible study. Thank you, Lord, for the past 3 months. Lord, you have been using your servant, Lord, to speak to us and telling the importance of not only starting well, but the more importantly,